అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ వీడియో పెట్టడం ముఖ్య గల కారణం ఏమంటే, ఇప్పుడు ఇతని మాటల్లో ఇతనికి ఏం జరిగింది అనేది, ఎన్ని కష్టాలు పడిన అనేది మన షబీర్ గారి మాటలో వింటాం. చెప్పండి షబీర్ గారు, ఏం జరిగింది? నమస్తే, సలాం సార్. యాక్చువల్లీ నేను ఫిబ్రవరి 9వ తేదీ నేను పిసిసికు అప్లై చేశాను. అప్లై చేస్తే ఇలా ఏదో మిస్క్యారేజ్ అయింది, మీ సిస్టంలో ఏదో పాస్పోర్ట్ వల్ల ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి విజయవాడకు పోమంటే నేను విజయవాడ వాళ్ళతో కలిస్తే ఫస్ట్ సారి కలిసినప్పుడు వీళ్ళు ఈ పాస్పోర్ట్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవుతుంది, అది ఏదో సిస్టమ్ వల్లనా దేనో అది అర్థం కాలే, అది మేము చూస్తాము, మీరు టైం పడుతుంది అని చెప్పేసినారు. నేను మళ్ళీ కడపకు వచ్చేసినాను. వచ్చిన తర్వాత నెల అయిపోయింది, మళ్ళీ వెళ్ళినాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ అలాగే చెప్పినారు. మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. ఇలా అవ్వడం లేదు, నా మెడికల్లో నా వీసాలో టైం అయిపోతుందని చెప్పేసి సార్తో, టీడీపీ ఆఫీస్ సార్ రెమ్మతుల సార్తో కలిస్తే ఇలా మా వాళ్ళు ఎన్ఐటీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కలిసి వాళ్ళతో మాట్లాడి సార్తో మాట్లాడితే, నాగేంద్ర సార్తో మాట్లాడితే ఆయన సార్ ఫోన్ చేసి ఆయనతో పర్సనల్గా మాట్లాడి నన్ను లోపలికి పిలిపించి వివరాలు మొత్తం అడిగి, ఏమైంది బాబు, ఎలా జరిగింది మొత్తం వివరించిన తర్వాత, ఇలా బాబు నీ ఫోను నీ మొత్తం హ్యాక్ అయ్యింది, అది నీ వల్ల ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ జరిగింది, అది నేను కావాలంటే వీళ్ళు చెప్తున్న ప్రకారంగా నేను ఫీజు ఇవ్వగలుగుతాను, కానీ ఇది మేము ఏం చేయలేము, ఇది ముందు నువ్వు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న 2 టౌన్ 1 టౌన్ వెళ్ళి ఆడికి వెళ్ళి ముందు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా, మళ్ళీ సైబర్ వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు అలా చెప్పాలా, వాళ్ళు క్లియర్ చేసి ఎన్ఓసి పేపర్ మాకు ఇస్తే మేము అప్పటికే మీకు నీ పిసిసి నీకు ఇచ్చేస్తాము, అది నీ ఎక్కడో మిస్టేక్ జరిగింది, అది వేరే వాళ్ళు నీ మొత్తం హ్యాక్ చేసినారు, నీ ఫోను నీ మొత్తం హ్యాక్ చేసినారు, నీ ఫింగర్ కూడా వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసినారంట. సార్ నాగేంద్ర సార్తో కూడా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడడం జరిగితే సార్ రమత సార్తో వెళ్ళి మాట్లాడి, మీరు దగ్గర ఉన్న స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, సార్తో వెళ్ళి ఆయన సార్ చూస్తారు, ఎలాంటి వాళ్ళతో మాట్లాడతారు, మొత్తం వాళ్ళే చూస్తారు అని చెప్పడం జరిగింది. సార్ ఏమన్నా నీ పేరుతో ఇదే అడ్రస్ మీద ఇంకొక పాస్పోర్ట్ చూపిస్తాను, ఇంకొక వ్యక్తి చేసిందాడు, అది ఆ పాస్పోర్ట్ ఎట్లా క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది అని అడిగితే ఇదేం తెలిసి తిరిగేం తెలియదు. నాకు తెలియదు, నా దగ్గర ఉన్నది ఒకటే పాస్పోర్ట్, గతంలో ఒకటి ఉంది, అది రెన్యువల్ చేశాను, 2 పాస్పోర్ట్ నా దగ్గర ఒరిజినల్ ఉందని తీసుకుని వాళ్ళకి చూపించాను అనమాట. చూపిస్తే వాళ్ళు ఢిల్లీకి సంథింగ్ ఎక్కడికో పెట్టినారు, అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలన్నారు, కానీ రావడం లే, ఏం జరిగింది అనేది. ఇతను విజయవాడకు 2-3 సార్లు తిరిగిన తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్కి ఇక్కడ కడప ఎన్ఆర్ఐ కార్యాలయానికి నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ కావాలని జరిగింది. వేరే వాళ్ళు చెప్తే కొంచెం అక్కడ వెళ్ళు, నీ సమస్య ఏదైనా ఉంటే అతను డీల్ చేస్తాడంటే ఇతను వచ్చి నాతో కలవడం జరిగిందని చెప్పారు నాకు. చెప్పిన తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎన్ఆర్టీ సంస్థ ఉంది కదా, ఏపీఎన్ఆర్టీ టీంతో నేను కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఈ విధంగా జరిగిందని మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఏపీఎన్ఆర్టీ టీంతో అక్కడ సిబ్బందితో మాట్లాడిన తర్వాత ఇతను విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మాట్లాడి విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్లో ఏమి ఇతని ప్రాబ్లం, ఎందుకు పీసీసీ ఇవ్వడం లేదని చెప్పి ఫస్ట్ ఇతను వెళ్తే అక్కడ అపాయింట్మెంట్ కూడా లేదు కదా, అతని లోపల కూడా పంపించలేదు. ఇటువంటి చాలా ఉన్నాయి, ఏం చేస్తాను, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే రా అంటే, ఏం సార్ నా పరిస్థితి అంటే, మళ్ళీ రాకపోతే చూద్దాం, మనం నేనేం చేసేది, నువ్వు ఎక్కడో ఏదో జరిగింది మిస్టేక్, దాన్ని మేము బాధ్యత, వాళ్ళు కూడా కాదు కదా బాధ్యతలు, కాబట్టి వాళ్ళు అదే సమాధానం చెప్పడం జరిగింది. ఇది ఏపీఎన్ఆర్టీ టీం దీన్ని టేకప్ చేసి అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో మాట్లాడి ఇతన్ని పాస్పోర్ట్ ఆఫీసర్తో కల్పించి అక్కడ కూర్చొని పూర్తిగా శూన్యంగా పరిశీలిస్తే అక్కడ ఏం జరిగిందిరా అంటే, ఇతని అకౌంట్తో సహా పాస్పోర్ట్తో సహా ఎవడో ఒక వ్యక్తి హ్యాక్ చేసినాడు అనమాట. ఆ హ్యాకింగ్ ఎలా జరిగిందంటే, ఇప్పుడు చాలా మంది ఆ క్రెడిట్ కార్డు ఇస్తాం, ఈ కార్డులు ఇస్తాం, కార్ లోన్ ఇస్తాం, ఇంటికి లోన్ ఇస్తామని తిరుగుతాంటారు. ఇక్కడ రకరకాల, నా దగ్గర కూడా 2 రోజుల నుంచి తిరిగినారు అనమాట. మీ క్రెడిట్ పెంచుతాము, అది పెంచుతాము, ఇది పెంచుతామని చెప్పి. అదే విధంగా ఇతని దగ్గరకు వచ్చి మీకు లోన్ ఇస్తాము, మీకు కారుకు లోన్ ఇస్తాం, దానికి లోన్ ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తామని వచ్చి ఇతని దగ్గర ఫింగర్ ప్రింట్స్ అవి ఇవి తీసుకోవడం జరిగింది. సంథింగ్ ఎక్కడో జరిగింది మిస్టేక్ ఇతని దగ్గర. ఇప్పుడు మామూలుగా ఫోన్ హ్యాక్ చేయడం వేరే, ఫోన్ హ్యాక్ చేస్తే ఫోన్లో ఉండే ఆ డీటెయిల్స్ మాత్రమే పోతాయి. ఇతను ఏం చేశారంటే, దగ్గరకు వచ్చి ఎవరో తెలియదు, ఇతను ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, ఇతను డీటెయిల్స్ తీసుకుని అన్ని తీసుకుని తర్వాత ఫోన్ కూడా హ్యాక్ చేసేసి ఇతను మొత్తం ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాడు అనమాట. ఎవరైతే ఆ హ్యాకర్ ఉన్నాడో హ్యాకర్ కంట్రోల్లో ఇతను నడుస్తున్నాడు. ఆ డీటెయిల్స్ అన్ని విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్లో ఇచ్చినారు, కానీ హ్యాక్ నుంచి తీవడము, ఆ హ్యాకర్ని పట్టడం ఆ పాస్పోర్ట్ ఆఫీసర్స్ పని కాదు కదా. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీ కడపకి వెళ్ళి మీ క్రైమ్ డిపార్ట్మెంట్లోను మీ ఏరియా పోలీస్ స్టేషన్లోను కంప్లైంట్ చేసి దీన్ని సాల్వ్ చేసుకుంటారని, నీకు పీసీసీ కావాలంటే ఇచ్చేస్తాం, పీసీసీ ఇప్పుడు సమస్య కాదు, మేము పీసీసీ కావాలంటే ఎప్పుడు ఇవ్వగలం నీకు. ఒకవేళ అతను ఏదైనా చట్టపరం కాని పనులు చేస్తే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే అది అంతే నీ ముందుకు వస్తుంది, ముందు క్లియర్ చేసుకొని వెంటనే వెళ్ళి ఈ పని అని చెప్పారు. ఇతను వచ్చి నాకు మళ్ళీ విజయవాడ నుంచి నాకు ఆ ఏపీఎన్ఆర్టీ ఇతను ఇక్కడ కన్సల్ట్ కావడం జరిగింది. మేము ఇప్పుడు 2 టౌన్ కానీ తర్వాత క్రైమ్ బ్రాంచ్ కానీ పంపించి అది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏం జరుగుతుందని ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ దయవుంచి
వచ్చిన ప్రతి ఓనికి ఏలు ముద్రలు వేసేసి, వచ్చిన ప్రతి ఓనికి ఆధార్ కార్డు ఇచ్చేసి, వచ్చిన ప్రతి ఓనికి ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పేసి ఈ విధంగా చెప్తే ఇలా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఇది జీవితం నాశనం వాస్తవంగా చెప్పాలంటే వీసా వచ్చింది, వీసాలు 20 రోజులు మాత్రమే టైం ఉంది, 3 నెలల నుంచి తిరుగుతున్నాడు. అక్కడ వీసా పంపించిన మనిషిని ఎప్పుడు వస్తా అని అడుగుతున్నాడు. ఇతనేమో విజయవాడ తిరుగుతాను. కానీ వాళ్ళ పని కాదు కదా, పాస్పోర్ట్ ఆఫీస్ పని ఏంటి, క్లియరింగ్ ఉంటే క్లియరెన్స్ ఇస్తారు, లేకుంటే లేదని చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు, నీ పేరుతో ఇంకొక పాస్పోర్ట్ క్రియేట్ అయ్యింది, దీన్ని మేమేం చేయలేము అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు ఇతని ఫింగర్ ప్రింట్ తీసుకుని అన్ని తీసుకుని పాస్పోర్ట్ క్రియేట్ చేసి, ఇంకా దొంగలకు అదే పని. ఎలా క్రియేట్ చేసినా అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇతను ఎక్కడో కడపలో ఉంటే అతను ఎక్కడో వేరే ప్రాంతం నుండి ఇతన్ని హ్యాక్ చేసి మొత్తం ఇతని డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇతన్ని ఈ విధంగా చేస్తున్నారు అంటే. కాబట్టి ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే, దయవుంచి అందరూ అలర్ట్ గా ఉండండి. ఎవరంటే వాళ్ళు వచ్చి మేము క్రెడిట్ కార్డు ఇస్తాము, పెట్రోల్ బంకుడు కాడ నిలబడి ఆడ నిలబడి ఏడు నిలబడి మీ క్రెడిట్ పెంచుతాం, మీ అది పెంచుతామంటే ఎవరికంటే వాళ్ళకి ఏలు ముద్రలు వేయొద్దు. ఆ ఏలు ముద్రలు వేసుకున్న పాపమే ఇప్పుడు అనుభవిస్తాను. 3 నెలలు అయింది, 3 నెలలు తిరుగుతాను, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ పోతే నీ పేరుతో ఇంకొక పాస్పోర్ట్ ఇంకోటి క్రియేట్ చేసేసినాడు. ఈ ఫోన్ హ్యాక్ చేయడం ఇది వేరే విషయము. ఇతని పేరుతో ఇంకొక పాస్పోర్ట్ క్రియేట్ చేసేసి మొత్తం ఇతని డాక్యుమెంట్స్ అతను వాడుకుంటా బ్యాంక్ అకౌంట్ కూడా ఒకరు తెరిచేసినాడు ఇతని పేరుతో. ఈ విధంగా చేస్తున్నాడు. ఇతను మొత్తం అతని కంట్రోల్లో ఉన్నాడు. ఎవడైతే హ్యాకింగ్ చేసుకున్నాడో అతని కంట్రోల్లో ఉన్నాడు మొత్తం ఇతను ఈ ఫోన్ ద్వారా. కాబట్టి దయవుంచి ఎవరంటే వాళ్ళు అడిగితే వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ వేయడం కానీ, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వడం కానీ ఇటువంటి చేయొద్దు దయవుంచి.